హాయ్ అండి. హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం. దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో మళ్ళీ ఒక 1 వీక్ గ్యాప్తో మీ ముందుకు వచ్చాను సార్. ఎందుకు వచ్చానంటే ఈ వెహికల్ నేను ఇంతకుముందు ఆల్రెడీ వీడియో చేశానండి. ఈ వెహికల్ ఆల్రెడీ చేసి కూడా 2 నెలలు దాటింది. చేసినప్పుడు ఈ వెహికల్ ఇలాగే మీకులాగే చూసిన కస్టమరే అడ్వాన్స్ చేశారు, ఫైనాన్స్ కూడా అయింది సార్. కానీ ఆయనకి ఏదో హెల్త్ చిన్న అప్సెట్ అయ్యి నా దగ్గర రాలేకపోతున్నారు. అందువల్ల ఈ వెహికల్ క్యాన్సిల్ అయిందండి. మళ్ళీ ఈ వెహికల్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఈ వెహికల్ ఇంతకుముందు చెప్పిన ప్రకారంగానే ఉందండి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కానీ ప్రాబ్లం కానీ ఉన్న బండి అయితే కాదు సార్. కాకపోతే ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయింది. ఈ వెహికల్ మోడల్ డీటెయిల్స్ మళ్ళీ మీకు చెప్తానండి. 2015 ఇన్నోవా V8 సీటర్ అండి. 2,25,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ టైర్లు ఉన్నాయి సార్. ప్రజెంట్ అయితే ఇన్సూరెన్స్ అయితే లేదు. వెహికల్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. ఏ పార్ట్ మారలా, ఒరిజినల్ వెహికల్ అండి. ఒరిజినల్ వెహికల్తో మీ ముందుకు వచ్చాను మళ్ళీ. ఈ వెహికల్కి అయితే కనుక ఒక 2 పార్ట్లు మనం చేసుకునే ఉన్నాయండి. ఆ 2 పార్ట్లు ఏంటంటే, మీరు ఫ్రంట్ చూస్తున్న ఈ బంపర్ బాగాలేదు సార్. ఈ బంపర్ ఒకటి మార్చుకుంటే సరిపోతుంది. ఈ హెడ్ లైట్లు అయితే కొంచెం డల్ అయినాయి, కానీ క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. రెండోది వచ్చేసరికి ఈ గ్లాస్ ఫ్రేమ్ ఏదైతే ఉందో, ఈ ఫ్రేమ్ దగ్గర 1, 2, 3 చిన్న చిన్న రస్ట్ బబుల్స్ వచ్చినాయి సార్. ఈ 2 పనులు చేయించుకుంటే కనుక వెహికల్ అయితే కనుక చాలా బాగుందండి. వెహికల్ రన్నింగ్ కూడా చాలా బాగుంది. ఎక్కడ నాయిస్ రావడం కానీ, సౌండ్లు ఇంకా వేరే సౌండ్లు రావడం కానీ ఏమి లేదు. 2015 ఇన్నోవా V అండి. మీరు ఇటు సైడ్ బాడీ లైన్ చెక్ చేసుకోవచ్చు సార్. మీకు బాడీ లైన్ చాలా బాగుందండి. ఒరిజినల్ పార్ట్స్తో ఉంది సార్ వెహికల్. 2015 ఇన్నోవా V వైట్ కలర్ అండి. 8 సీటర్ వెహికల్. అలాగే ఇన్సైడ్ చూద్దామండి. ఈ 15Vలో అప్పట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ కలిగిన బండి అండి. వెహికల్ అయితే కనుక ఇంటీరియర్ మీరు చూసుకోవచ్చు. డ్రైవర్ సీట్ కూడా మన హై టు డౌన్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. అలాగే 2 తాళాలు ఉందండి. మీకు రీడింగ్ చెక్ చేసుకున్నట్లయితే 2,25,480 కిలోమీటర్లు తిరిగింది సార్. వెహికల్ కంపెనీ నుంచే ప్లేయర్ వస్తుందండి. కంపెనీ నుంచి ఇన్బిల్ట్ అండి. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. ఒకటేమో డ్రైవర్ స్టీరింగ్లో వస్తుందండి, ఇంకోటి కో డ్రైవర్ సీట్ దగ్గర వస్తుంది సార్. ఈ డ్రైవర్ సీట్ హై టు డౌన్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ ఫీచర్స్ ఏంటంటే ఏసీ, పవర్ స్టీరింగ్, 4 డోర్స్ పవర్ విండోస్, రిమోట్ సెంటర్ లాకింగ్, MP3 ప్లేయర్, 2 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD అండ్ అలాయ్ వీల్స్తో వస్తుందండి. అలాగే రేర్ మీరు సీట్స్ కూడా చూసుకోవచ్చు. 3 మెంబర్స్ కంఫర్ట్గా కూర్చొని జర్నీ చేసే వెహికల్ అని చెప్పొచ్చండి. మీరు ఇన్సైడ్ చూసుకోవచ్చు, టాప్ చూడవచ్చు, ఆ సీట్స్ చూడొచ్చండి. వెహికల్ అయితే చాలా బాగుందండి. ఇలాగే ఇంతకుముందు మీకులాగే చూసిన కస్టమరే వీడియో పెట్టిన మనం మధ్యాహ్నం అప్లోడ్ చేశాం సార్. ఈవినింగ్ కల్లా కాల్ చేశారు, అడ్వాన్స్ కూడా వేశారండి. వెహికల్ అయితే చూసుకున్నారు. ఆ కస్టమర్ కూడా ఎక్కడంటే మన కర్నూలు అండి. ఆ కస్టమర్ ఉండేది కర్నూలు. కస్టమర్ చూశారు, బాగుందండి అని చెప్పని వచ్చి చూసుకొని ట్రైల్ వేసుకున్నారు, అడ్వాన్స్ చేశారు. బట్ హెల్త్ అప్సెట్ అయ్యడం వల్ల ఇది క్యాన్సిల్ అయిందండి. వెహికల్ మళ్ళీ పెట్టాను. మీరు ఒకసారి ఇన్సైడ్ రేర్ సైడ్ కూడా మీరు చూడొచ్చు. 8 మెంబర్స్ కంఫర్ట్గా జర్నీ చేసే వెహికల్ అండి. అలాగే వారి లగేజ్ కూడా క్యారీ చేయొచ్చు. మీకు ఈ వెహికల్స్ గురించి, ఓల్డ్ ఇన్నోవా గురించి తెలిసిన కస్టమర్లు అయితే చెప్తారండి. బాడీ అనేది గట్టి బాడీ అని చెప్తారు సార్. వెహికల్ నాకు నియర్ బై ఎవరైనా ఉన్నా సరే ఒక్కసారి మళ్ళీ ట్రైల్ వేసుకోండి సార్. నచ్చితే రేట్ మాట్లాడదాం. ఈ వెహికల్ ప్రైస్ కూడా నేను పోయినసారి ఈ వెహికల్ ప్రైస్ నేను 9,20,000 పెట్టాను సార్. బట్ ఈ వెహికల్ ఈరోజు నేను పెట్టే రేట్ వచ్చేసరికి 8,75,000 పెడుతున్నానండి. ఇన్సూరెన్స్ ఒకటి లేదు. ఆ బంపర్ ఒకటి సరి చేసుకుంటే సరిపోతుంది. విండ్షీల్డ్ గ్లాస్ దగ్గర ఆ రస్ట్ బబుల్ ఒకటి సరి చేసుకుంటే సరిపోతుంది. ఈ వెహికల్కి లోన్ వస్తుందంటే ఇంతకుముందు తీసుకున్న కస్టమర్ కూడా లోన్ చేసుకున్నారండి. లోన్ వచ్చేసరికి ఆయన 6 లక్షలు చాలు అని చెప్పన్నారండి. ఇమీడియట్గా అయిపోయింది ఆ లోన్ కూడా. వెహికల్ అయితే కనుక చాలా బాగుందండి. రన్నింగ్ వెహికలే. వెహికల్ మీరు ఎక్కడ ఈ పార్ట్ మారింది అని చెప్పుకోదగ్గ బండి అయితే కాదు సార్. నాకు నియర్ బై ఎవరన్నా ఉన్నట్లయితే, నేను ఉండేది విజయవాడ అండి. నాకు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నట్లయితే కనుక నాకు మెసేజ్ చేసినా, కాల్ చేసినా డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఇస్తాను సార్. నాకు కాల్ చేసినా, మెసేజ్ చేసినా వారికి అప్డేట్ ఇస్తాను. ఈ వెహికల్ మళ్ళీ మీకు తిరిగి లోన్ అయితే వస్తుందండి. 7,50,000 వరకు లోన్ వస్తుంది సార్. ఈ వెహికల్ మేము చెప్పడం 8,75,000 చెప్తున్నామండి. కొద్దిగా తగ్గుతుందండి. అంటే నాకు డిలే అయిన బండి కాబట్టి కొద్దిగా తగ్గించి అయితే ఇవ్వగలను. అది మాత్రం మీకు ప్రామిస్ చేస్తున్నాను. సో వెహికల్ అయితే కనుక చాలా బాగుందండి. మీరు
ట్రయల్ వేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మీరు నన్ను రేట్ అడగొచ్చు. సో అది ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ పేరు పేరున మరొకసారి థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. సో ఈ వెహికల్ కూడా నాకు ఛానల్లోనే వెళ్తుందని నమ్మకంతో ఉన్నానండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అడుగుతున్నాను సార్. చేసిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్ అని అడుగుతున్నాను. నా దగ్గర ఆ ఫెసిలిటీస్ మీకు చెప్పాను సార్. మీరు వాడుతున్న వెహికల్ అయినా మీరు సేల్ చేద్దాం అనుకుంటే నాకు కాల్ చేయొచ్చు. లోకల్లో అయితే కనుక ఒక పోర్ట్లో వస్తారండి, నాన్ లోకల్ అయితే కనుక ఒక రోజు పడుతుంది సార్. 1 డేలో మీకు అప్డేట్ ఇస్తాము. అలాగే మీరు వాడుతున్న వెహికల్కి ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసే అవకాశం ఉంది. మీరు చేస్తున్న ఓల్డ్ వెహికల్ సంబంధించి ఆర్టీఏ ప్రాసెస్లు ఏమన్నా ఉన్నట్లయితే అవి కూడా చేయించే అవకాశం ఉంది. ఈ 3 ఫెసిలిటీస్ అయితే కనుక నా దగ్గర అవకాశం ఉందండి. వీళ్ళు ఎవరన్నా వీటిలో ఇలా ఉంది అని అంటే కనుక నేను మీకు అప్డేట్ ఇస్తాను. నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సార్, చూడండి ప్లీజ్ అండి. ఈ వెహికల్ కూడా ఛానల్లోనే వెళ్తుందని నమ్మకంతో ఉన్నాను సార్. ఓకేనా సార్? బైక్ డ్రైవ్ చేసినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అయితే పెట్టండి సార్, ఫుల్ హెల్మెట్. కార్ డ్రైవ్ చేసినప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ అయితే పెట్టండి సార్. ఓకేనా? థ్యాంక్ యూ. మరొక వెహికల్తో మళ్ళీ కలుస్తానండి. బాయ్ బాయ్.